తన రాజీనామాతోనే మునుగోడుకు ప్రభుత్వం కదిలి వచ్చిందని అన్నారు. తానెప్పుడు మునుగోడు ప్రజల ఆత్మ గౌరవాన్ని అమ్ముకోనని స్పష్టం చేశారు. మునుగోడు ప్రజల అభివృద్ధి తన ధ్యేయమని పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతకాక మంత్రి జగదీశ్వర్ రెడ్డి తనపై విమర్శలు చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మునుగోడు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. మీ బతుకులు మారినాయా? మీకు ఇళ్లలో పైసలు వచ్చినాయా? మీరు ధనవంతులైనరా? మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? మరి మీ బతుకులు బాగుపడాలంటే కేసీఆర్ పోవాలన్నా వద్దా? పోవాలంటే మునుగోడులో పువ్వు గుర్తు గెలవాలన్నా వద్దా? ఆయన ఇచ్చే ₹1,00,000 ఆశపడతారా? రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి పువ్వు గుర్తు కొట్టేస్తారా? మీ పిల్లల భవిష్యత్తు కాదు. ఈ బెల్ట్ షాపులు బంద్ చేపియాలన్నా వద్దా? చేపియాలనా? నేను అసెంబ్లీలో చెప్తే బంద్ చేసిండా? తాగుడు ఎక్కువైందా లేదా? అప్పటికిప్పటికి ఎక్కువ కాలే. మరి మీకు బెల్ట్ షాపులు అవసరమా? ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో? పొర్ల కడతాండలా 20 ఉన్నాయా? కేసీఆర్ని ఏమన్నాం? 20 ఇండ్లు కట్టమంటే ఊరులో 20 బెల్ట్ షాపులు పెట్టినాడు. అంతేనా? బంగారు తెలంగాణ, తాగుబోతుల తెలంగాణ. మరి మీ మహిళలందరూ ఏం చేయాలి? ఇప్పుడు సత్యవతి రాథోడ్ని అడిగిరా? చీపురు తీసుకొని కొట్టొద్దు. మీ బతుకులు ఆగం చేస్తలేడు. మీ మహిళల బతుకులు ఆగం చేస్తలేడు. తాగుడు ఎక్కువ కాలే. మీ పిల్లల జీవితాలు నాశనం అయితే లేవు. అయితే లేదా?